ఈరోజు ఎగ్స్తో ఒక బిర్యానీ చేస్తున్నాను. ఎగ్స్ని బాయిల్ చేసి కట్లు పెట్టుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి కలిపి పెట్టుకుందాం పక్కన. అవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెరుగు తీసుకొని పెరుగులో పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, అలాగే ధనియాల పొడి, ప్యాన్లో ఆయిల్ నెయ్యి వేశాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ వేసాను. ఆనియన్ కలర్ రావాలి, బ్రౌన్ కలర్ రావాలి. హ్యాండ్స్ బ్రౌన్ అయినాయి కదా ఉల్లిపాయలు. దీంట్లో హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన వేయడంతో వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో టమాటా ప్యూరీ, కొంచెం పచ్చి వాసన వేయంత వరకు వేయించుకోవాలి. నూనె పైకి తేలింది కాబట్టి ఇంకా దీంట్లో మనం ఇందాక కూడా పెరుగుని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా లేదు ఫ్రెండ్స్, అందుకని వేయడం లేదు. మీ దగ్గర పుదీనా ఉంటే వేయండి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుందాం. మనం కలిపిస్తున్నాం ఎగ్స్. కాసేపు గ్రేవీ చిక్కపడేంత వరకు పెట్టుకుందాం. ఇటు పక్క నేను ఎసరు పెట్టాను. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేద్దాం. ఉప్పు, హోల్ గరం మసాలా, ఒక చెక్క నిమ్మరసం, అలాగే నిమ్మ తొక్కని దీంట్లో వేసాను. అలాగే దీని గ్రేవీలో కొంచెం నిమ్మకాయని పిండుకోవాలి. చిక్కగా అయిపోయింది కాబట్టి గ్రేవీని ఒక బౌల్లో తీసుకుందాం. ఎసరులో బియ్యం 90% ఉడకాలి. రైస్ బౌల్లోకి గ్రేవీ తీసుకున్నాను. రైస్ 90% ఉడికిపోయింది. రైస్ తీసుకొని దీంట్లో పడుచుకోవాలి. మళ్ళీ మనం ఇందాక చేసుకున్న గ్రేవీని దీంట్లో ఇలా పరుచుకోవాలి. ఎగ్స్, ఆనియన్స్, రైస్ మళ్ళీ దీని మీద కప్పుకోవాలి.
మళ్ళీ గ్రేవీ. ఎగ్స్ పెట్టి మళ్ళీ గ్రేవీని వేసి ఇలాగ పరుచుకోవాలి. మళ్ళీ కొంచెం రైస్ ఉంది కాబట్టి ఆ రైస్ని కూడా కొంచెం కలిపేసి మనం ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, దీంట్లో నేను జీడిపప్పు కూడా వేసాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 15 నిమిషాలు పెడదాం. రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా తింటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన వంటకాలు మీకు అందుతున్నాయని, మీరు చూస్తున్నారని నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. నేను ఎంత కష్టపడి చేస్తున్నాను మీకోసమే.